శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్, డిసిసి అధ్యక్షులు వారి కృషితో ఈరోజు తపాస్పల్లి డ్యామ్ దగ్గర నుండి గేట్లు సిద్దిపేటకు పోయేటువంటి గేట్లని మోయించి మన సైడ్ వచ్చేటువంటి గేట్లు పూర్తిగా తెరవడం వల్ల ఈరోజు ఆలింపూర్ చెరువు మత్తడి పోయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వారి ఆదేశాల మేరకు ఈరోజు కొన్నే, ఇక్కాలపల్లి, రామచంద్రగూడెం ఈ చెరువుతో పాటు బచ్చనపేట కుడి చెరువును నింపేందుకు కంకణబద్ధులై ఉన్నాము. మరి ప్రతాప్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా కాలువలు తెంపకుండా రైతులు వారు మరి ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితంగా చెరువులు అన్ని కూడా నింపేటువంటి ప్రణాళిక ఉంది కాబట్టి అందరూ ఒకరికొకరి పరస్పర సహకారం చేసుకోమని చెప్పినారు. అదేవిధంగా ఇక్కడి వరకు నీళ్లు రావడానికి మరి మనము ఈ పైప్ లైన్ దగ్గర కొన్ని సందర్భాలలో పైప్ లైన్ ఇప్పి మనం కొన్ని నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా కాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. నాగిరెడ్డిపల్లె గ్రామంలో మరి నీళ్లు రావడానికి సహకరించినటువంటి రైతులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మరి గంగాపురం గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారందరికీ మరి ఇక్కడి వరకు నీళ్లు రావడానికి వాళ్ళ చేల నుండి రావడానికి కూడా సహకరించినటువంటి రైతులందరూ కూడా మేము ఆలింపూర్ గ్రామ తరఫున, బచ్చనపేట మండల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మరి చెరువు నిండడానికి సహకరించినటువంటి ఆర్థికంగా కానివ్వండి, మరి సమాపరంగా కానివ్వండి సహకరించినటువంటి జ్యోతి బైరయ్య గారు, జ్యోతి భాస్కర్ గారు, మరి అదేవిధంగా అందరం క్రాంతి కూడా రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మహేందర్ గారు, అదేవిధంగా వైపు ఒక వంక ఫిట్ చేయడానికి మరి దానికి సహకరించి వంక తయారు చేసినటువంటి వెళ్లారు బాలయ్య గారు, అదేవిధంగా మా యొక్క కార్యకర్తలంతా కూడా మరి రాత్రి పౌరులు కష్టపడి ఈ చెరువు నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గ్రామ శాఖ అధ్యక్షుడు కంకే గారు కూడా మరి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నీటితో బచ్చనపేట కుడి చెరువును కూడా నింపడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.